హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం బుఖారీ గ్రంథం 3293వ హదీసు, ముస్లిం గ్రంథం 1562వ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక వ్యక్తి ప్రజలకు అప్పులు ఇస్తూ ఉండేవాడు. తన సేవకుడితో ఇలా చెప్పేవాడు, ఓ నా సోదరా, నువ్వు ఎవరికైతే అప్పులు ఇచ్చావో వాళ్ళ నుండి వసూలు చేసేటప్పుడు సున్నితత్వాన్ని ప్రదర్శించు, మెతక వైఖరిని అవలంబించు. ఒకవేళ వాళ్ళు గనక గడువు అడిగితే గడువు ఇవ్వు. ఒకవేళ అప్పు తీర్చలేని పక్షంలో వాళ్ళు నలిగిపోతుంటే గనక, ఇబ్బంది పడుతుంటే గనక అప్పును కూడా మాఫీ చేయి. అంతేకాని వాళ్ళని ఇరకాటంలో పెట్టద్దు, ఇబ్బందుల్లో పెట్టద్దు అని చెప్పేవాడు. అతను మరణించిన తర్వాత అల్లాహ్ కూడా అతని తప్పులను పాపాలను మన్నించాడు. హుజైఫా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం బుఖారీ హదీసు 2077, ముస్లిం హదీసు 1560లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, పూర్వకాలంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను మరణించాడు. మరణించేటప్పుడు దైవదూతలు వచ్చారు. అయ్యా, నీ యొక్క పుణ్యకార్యాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అతను అన్నాడు, నాకేం గుర్తు రావట్లేదండి అన్నాడు. లేదు, బాగా గుర్తు చేసుకో, నువ్వేమైనా పుణ్యకార్యాలు చేసి ఉన్నావా? అయితే నాకు ఒక విషయం గుర్తుంది. అది ఏమిటంటే, ఇచ్చిపుచ్చుకునేటప్పుడు నేను చాలా ఉదార స్వభావంతో వ్యవహరించేవాడిని. ఎవరిని కసురుకునేవాడిని కాదు, కఠినంగా ఉండేవాడిని కాదు, మన్నింపుల వైఖరి అవలంబించేవాడిని. మరియు అప్పు ఇచ్చేవాడిని, అప్పు ఇచ్చేవారు తిరిగి ఇచ్చేటప్పుడు వారికి గనక గడువు అవసరమైతే గడువు పెంచి నేను ఇచ్చేవాడిని. మరియు అప్పు తీర్చలేని పక్షంలో వాళ్ళ అప్పులు కూడా నేను మాఫీ చేసేవాడిని. ఇది ఒక్కటి నాకు గుర్తుంది అని చెప్పారు. అప్పుడు ముస్లిం ఉల్లేఖనం మరొక హదీసు ఉక్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు వారు మరియు అబూ మసూద్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ఈ మాటలు అల్లాహ్ విన్నాడు. విని, ఓ నా దాసుడా, నీకంటే ఎక్కువగా నేను క్షమించేవాడను. ఓ దైవదూతలారా, ఇతన్ని క్షమించేయండి, ఇతని పట్ల మీరు ఔదార్యంతో వ్యవహరించండి, కఠినంగా ప్రవర్తించవద్దు అని అల్లాహ్ దైవదూతలకు ఆదేశించాడు. అల్లాహు అక్బర్. కావున మన వ్యవహారం ఎలా ఉంటుందో మనతో కూడా వ్యవహారం అలాగే ఉంటుంది. మనము సాటి దాసుల పట్ల మన వ్యవహారం ఎలా ఉందో అల్లాహ్ కూడా మన పట్ల వ్యవహారం అలాగే ఉంటుంది సోదరులారా. మనం మన్నిస్తే ప్రజలని అల్లాహ్ కూడా మన్నిస్తాడు. మనం కఠినంగా ప్రజల పట్ల ఉంటే అల్లాహ్ కూడా మన పట్ల కఠినంగా ఉంటాడు. కావున మనం మన్నింపుల వైఖరి, అప్పు ఇచ్చిన వాడిని పీడించడం, ఏడుపించుకు తినడం, ఇది సరైన విధానం కాదు సోదరులారా. మన్నింపుల వైఖరి అనేది ఖచ్చితంగా మనము ప్రదర్శించాలి. ముస్నద్ అహ్మద్ 22,023వ హదీసు అబూ కతాదా రదియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, రుణగ్రహీతకు వ్యవధినివ్వండి. ఒకవేళ అతను అప్పు తీర్చలేని పక్షంలో క్షమించండి. ఒకవేళ ఎవరైతే క్షమిస్తారో, గడువునిస్తారో, అతనికి కయామతు రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సింహాసనపు నీడలో చోటునిస్తాడు. ఎంతటి ప్రతిఫలమో చూడండి. ఎవరైతే అప్పు తీర్చలేని, చెల్లించలేనటువంటి వారికి గడువునిస్తారో మరియు అప్పును మాఫీ చేస్తారో వారికంట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన సింహాసనపు కారుణ్యపు నీడలో చోటునిస్తాడు. అల్హమ్దులిల్లా. పుణ్యాలు ఊరికే వస్తాయా? ₹1 వదిలిపెట్టవు, వడ్డీ కావాలా, వాడు చెప్పిన టయానికి ఇకపోతే బెదిరింపులు, కొట్లాట్లు, ఇంక ఊరికే వస్తాయి ఆ పుణ్యాలు. త్యాగం చేయాలి, ఏదో ఒకటి త్యాగం చేస్తే పుణ్యాలు వస్తాయి. కావున సోదరులారా, ఓర్పు సహనంతో మెలగాలని ఇస్లాం ధర్మము చెబుతుంది. అప్పు ఇచ్చిన తర్వాత వాడు పెట్టిన సమయానికి ఇవ్వలేకపోవచ్చు, పరిస్థితిని అర్థం చేసుకొని క్షమించాలి. పరిస్థితిని అర్థం చేసుకొని, సరేనైనా నీ పరిస్థితి మెరుగుపడిన తర్వాతనే ఇవ్వు అని చెప్పేసి ఉత్తమమైన విధానాన్ని అవలంబించాలి. ఈ ప్రేమను, ఈ విధానాన్ని, ఈ ఔదార్యాన్ని ఇస్లాం ధర్మం మనకు నేర్పుతుంది సోదరులారా. మనమే గనక ముస్లిములమైతే అల్లాహ్ నేర్పుతున్న ఈ ధర్మాన్ని మనం పాటించాలి తప్ప కఠినంగా ప్రవర్తించకూడదు, అవిశ్వాసుల వల్ల మూర్ఖంగా ప్రవర్తించకూడదు. నీ ఎంత చూస్తా, నీ ఇల్లు నేను బంద్ చేసేస్తాను, నీ భూములు లాక్కుంటాను, నీ ఆస్తులు లాక్కుంటాను, నీ బండి లాక్కుంటాను, ఈ మాటలు, దుర్మార్గపు మాటలు పలకకూడదని ఇస్లాం ధర్మం చెబుతుంది సోదరులారా. కావున క్షమించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం సోదరులారా. చాలా మంది మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. 10 మందిలో కనపడితే 10 మందిలో అతను పరువు ఏమవుతుందని కూడా ఆలోచించకూడదు. నా పొప్పుడు ఇస్తావురా నువ్వు, నీ అంతు చూస్తా, నీ సంగతి తెలుస్తా, ఈ మాటలు పలకడంతో అతని గౌరవాన్ని బట్టలు ఇప్పి రోడ్డులో పెట్టినట్టే సోదరులారా. ఇది తప్పు, ఇది పాపం. అల్లాహ్ ఇష్టపడాడు దీన్ని. కావున గడువు ఇవ్వాలి. అప్పు అడిగే విధానం కూడా ఎలాగంటే సోదరులారా, ఒంటరిగా అడగాలి తప్ప అతని మనసు నొప్పించకుండా, అతని గౌరవం దెబ్బతినకుండా ఖచ్చితంగా మనం వ్యవహరించాలి.